కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అలాంటి సాయం చేయడానికి ముందుకు రాలేదు. 75,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి ఈ నియోజకవర్గంలో 15,000 కుటుంబాలకు బకాయి పడ్డారు వీళ్ళు. ఆ బకాయి పడ్డ దానిలను తక్షణమే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు చేపట్టడం చెప్పింది, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్డీఓకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల్లో 52 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చేనేత కార్మికులు వివిధ కారణాలతో. వాళ్ళ గురించి పట్టించుకునే నాతులు లేడు, వాళ్ళ గురించి అతి గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఖచ్చితంగా చేనేత కార్మికులకి 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో వ్యాపారస్తులకు 500 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అంటే అది వ్యాపారమే కదా, ప్రైవేటు కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ అలా జరగటం లేదు. బకాయిలు ఇవ్వటం లేదని కేసులు కట్టినా కూడా వాటి మీద చర్య లేదు. ముగ్దాన్ ఉంది, దాని మీద కేసులు రిజిస్టర్ చేసినారు, 2 కేసులు కూడా నమోదైనాయి, కానీ వాటి మీద చర్యలు లేవు. అదే మామూలుగా ఎవరికైనా రాజకీయ నాయకులకి 1,000 రూపాయలు బకాయి ఉంటే చాలు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆ డబ్బులు కట్టిస్తున్నారు. మరి ఎందుకు వీళ్ళకి కట్టించటం లేదు? ఈ బకాయిలు అంటే విత్ ప్రూఫ్స్ జిఎస్టీతో సహా ఉన్నాయి. ధర్మవరం అంత టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో కళానికేతన్కి సంబంధించిన లీలా అతను 80 కోట్ల రూపాయలు ఇదే విధంగా ఎగిరేస్తున్నారు. ఆ రోజు కూడా ఏ వ్యాపారస్తునికి కూడా రాలేదు. కాబట్టి ఈరోజు ధర్మవరంలో చేనేత రంగం అన్ని విధాలుగా కూడా వ్యాపారస్తుల నుంచి కార్మికుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసలు నాకు తెలిసి రాబోయే 3-4 నెలల్లో సగం పైగా షాపులు మూసేస్తారు. ముడి సరుకు ధరలు బాగా పెరిగిపోయినాయి. 7,000 రూపాయలు 7,800 రూపాయలు నియంత్రించే దాని మీద లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా చేనేత కార్మికుడికి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకునే విధానం వరకు కూడా ప్రతిపక్షంగా మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియదు. చేనేత క్లస్టర్ అంటే వీళ్ళకు ఆ విధి విధానాలు తెలియదు. మేము ఇదే మెగా క్లస్టర్, ధర్మవరం మెగా క్లస్టరు అవగాహన ఉండదేమో. నేను మెగా క్లస్టరు 100 కోట్ల రూపాయలతో ఇదే పేదింటి దగ్గర తీసుకొని వస్తే నేను 2009 నుంచి 2014 మధ్యలో అడ్డం అనేది ఎవరండి? పరిటాల సునీత కాదా? మా భూములన్నీ తీసుకోవద్దు అని చెప్పేసి ఆ రోజు పేదింటి దగ్గర ఆమెనే కదా నిలబెట్టినది. మాకు తెలియదు ఈ క్లస్టర్లు ఏ విధంగా పనిచేస్తాయో. బేసిక్గా మెగా క్లస్టర్లన్నీ ఏ విధంగా పనిచేస్తాయంటే ఒక కామన్ యూనిట్గా పనిచేస్తాయి. అంటే అక్కడే డైయింగ్, అక్కడే కలర్ చేయించడము, లేకుంటే శిక్షణా తరగతులు ఇస్తారు. అదేవిధంగా హ్యాండ్లూమ్కు సంబంధించిన మగ్గాలు ప్రొవైడ్ చేస్తారు. ఎలా ప్రొవైడ్ చేస్తారు? సబ్సిడీ మీద ఇస్తామంటారు. ఇప్పుడు సపోజ్ చెప్తారు, జాకార్డులు ఉన్నాయి. జాకార్డులు బయట దొరికేది 10,000 రూపాయలకు దొరుకుతారు జాకార్డులు. వీడేం చేస్తాడు? ఎవడో జాకార్డుతో మాట్లాడుకుంటాడు, 25,000కి అమ్ముతాడు. 10% కట్టాలా, ఇతను 1,000 రూపాయలు. కానీ 25,000కి అమ్మాలి కదా 2,500. మగ్గాలన్నీ బాగున్నాయి, మీరు ఎక్కడ ట్రైనింగ్ నేర్పి అక్కర్లే. ఆ మెగా క్లస్టర్లలో చేపించేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నేరుగా చేనేత కార్మికునికి ఏ విధంగా కూడా లబ్ధి జరగదు. వాళ్ళు ఇచ్చేది యూనిట్లు, ముడి సరుకులు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. దీంట్లో ఎలాంటివి మగ్గాలు కానీ జాకాతో గుంతలోనే మగ్గం నేలాకి ఇబ్బంది పడుతున్నారు. సో ఈ క్లబ్ అన్నీ చూశాను. ఈ మెగా క్లస్టర్లు కాకుండా అప్పుడు మేము ఏం చేసినామంటే 4 కోట్లవి 5 కోట్లవి ఈ క్లస్టర్లు తీసుకొని వచ్చి డిఫరెంట్ జోన్స్లలో ఇచ్చినాం, సో దట్ అవన్నీ అందుతాయని చెప్పేసి. కాబట్టి అలాంటి ద్వారా నేను లబ్ధి చేకూరుతా. కానీ మేము చూస్తాం కదా, అది ఏ విధంగా చేనేత కార్మికుడికి మేలు జరుగుతుందో ఆ రోజు నేను ఖచ్చితంగా వివరిస్తాను.